ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. యాక్చువల్లీ ఒకటి కార్తిక్ గారు, నేను ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూడలేదు. నాకు అది నోటీసులు ఏమన్నా వస్తేమో చూడాలి. అదే నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే, గత ప్రభుత్వంలో జగన్ గారి గవర్నమెంట్ లో అప్పుడు ప్రభుత్వానికి ఎదురు తిరిగి కోడికత్తి కేసు కానీ, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కానీ, మట్టి మైనింగ్ కేసులు కానీ, ప్రభుత్వాన్ని నిలదీసి మాట్లాడినటువంటి వ్యక్తి నేను. మా గురించి అంటారా, మన డిఫామేషన్ వేయాలని ఏ ఒక్క నాయకుడు వేయలే. అంటే మనమేమి వ్యక్తిగతంగా అంటే బూతులు తిట్టము, తప్పుగా మాట్లాడడం, కేసు గురించే ప్రస్తావిస్తాం. సో, అందుకని నాకు అంటే ఇన్ని సంవత్సరాలలో గత 5 ఏళ్లలో ఎంతమంది రాష్ట్ర రాజకీయ నాయకులు 175 ఎమ్మెల్యేల మీద అందరి మీద చాలా కేసులున్నాయండి. నా మీద ఇంతవరకు ఒక్క కేసు వేసిన వాళ్ళు కూడా లేరు. సో, ఫస్ట్ టైము అనసూయ భరద్వాజ్ గారు వేసినారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను సార్. అడ్వకేట్‌ల మీద కేసులు వేయకూడదనేదో చట్టం కూడా వచ్చిందట. దాని గురించి కూడా నేను పూర్తిగా తెలుసుకోలేదు. అంత అవసరం ఏముంది అని అనుకున్నాను. బట్ ఇప్పుడు ఒకసారి కనుక్కుంటాను. నో ఇష్యూ. బట్ ఇప్పుడైతే చాలా మంది 2, 3 నాయకులు కూడా నాకు ఫోను చేసి మీరు కూడా అనసూయ గారి మీద వేయండి అంటే, అరె! ఎందుకు వేస్తాను? నేను వేయను. మీరు కూడా వేయండి అని. నేను వేయను సార్. నేను ఎందుకు వేయాలండి? నా విలువైన సమయాన్ని వారి గురించి ఆలోచించి ఎందుకు కేటాయించుకోవాలి? నా టైం వేస్ట్ ఎందుకు? సరే మీరెందుకు మరి ఆమె గురించి మాట్లాడినారు అనొచ్చు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది అంటే, అది తప్పేంటి? ఎవరు వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకోవచ్చు. చీర అనేది ఒక సాంప్రదాయం కావచ్చు. కానీ ఏ రోజన్నా మీరు చూడండి, నేను టీవీ డిబేట్‌లో ఎప్పుడైనా ఒక్క రోజన్నా ఒక్క మచ్చుకైనా సారీ కట్టుకొని కూర్చున్నానా? ఎప్పుడూ యూనిఫార్మే, ఎప్పుడూ బ్లాక్ అండ్ వైటే. అంటే పద్ధతి అంటే చీర కట్టుకుంటే పద్ధతా? పద్ధతి అంటే మనం వేసుకునే వస్త్రధారణ, మన మాట తీరు, మన నడవడిక, మన నడవడిక. సో, దీని మీద ఆధారపడి ఉంటది. మనము, మనము బికినీ వేసుకోవచ్చు, చుడిదార్ వేసుకోవచ్చు, స్కర్ట్‌లేసుకోవచ్చు, షార్ట్‌లేసుకోవచ్చు. కానీ మన ఇంట్లో వేసుకోవచ్చు, బయట కూడా వేసుకోవచ్చు. కానీ ఆ ఫోటోలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టాక అది పబ్లిక్ ప్రాపర్టీ. నేనెలా పబ్లిక్ ప్రాపర్టీనవుతాను? అని అనడానికి లేదు. మనం పబ్లిక్ డొమైన్‌లో పెట్టేసినాం. అందుకే మీరు గమనిస్తే ఫేస్‌బుక్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ గాని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే మనకి సంబంధించిన వాళ్ళకే కనపడేలాగా. బయట వాళ్ళకి కనపడకుండా. నేనెప్పుడన్నా ఎవరైనా ఫోటోస్ సోషల్ మీడియా వీడియోస్ పెడితే, "ఏంటి పరిమళ ఆ వీడియోస్? ఏంటి ఆ ఫోటోస్?" అన్నావనుకో, లేదమ్మా ఇది ఎవరికీ కనపడదు. మన 10 మందికే కనపడుతది. చూడు మంచిగా వీడియో చేసినాను చూడు, వంట గురించి చేసినాను చూడు అని ఇలా చెప్తుంటారు పిల్లలు. సో, అట్లా చాలా మంది మా ఊరు పిల్లలందరూ కూడా అమ్మ, అమ్మ అని అంటారు సార్. సో, ఆ పిల్లలకి కూడా చెప్తాను. "అది కాదమ్మా, అదలా ఉండదమ్మా, అదెవరికీ కనపడదమ్మా" అంటారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అదేంటి మన వరకే కనపడుతుందా అని. అవును, మన వరకే కనపడతది. అందరికీ డిస్‌ప్లే అవ్వదు అని. సో, అప్పుడు మన వరకంటే ఒక 10 మంది, 15 మంది, ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సర్కిల్, ఒక గ్రూప్. కానీ ఈవిడ పెట్టింది పబ్లిక్ డొమైన్‌లో కదా! అది కూడా పిల్లలతో వాళ్ళ భర్తతోనే కలిసి స్నానం చేసింది. ఇంకొకళ్ళతో ఉంటే మనకి ఫోటోస్ పెడతారా అండి? పెట్టరు కదా! అవన్నీ కొంచెం గోప్యంగా, అజ్ఞాతంగా ఉండాల్సినయి కదా! వాళ్ళకి తెలుసు. అన్నీ తెలుసండి వాళ్ళకి. ఏవి ఎక్కడ ఎక్స్‌పోజ్ చేయాలి? ఏవి ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలి? ఏవి ఎక్కడ చేయకూడదు? అన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళేం తెలియనంత చిన్న పిల్లలు కాదు, బుల్లి బొప్పులు కాదు. ఎన్నో నలిగి, ఎన్నో పడితేనే ఈ స్థాయిలో ఉంటారు. ఎక్కడి నుంచొచ్చి ఈరోజు ఆడి కార్‌లు ఒక 4, 5 కొనుక్కున్నా, బంగ్లాలు కొనుక్కున్నా, విల్లాలు కొనుక్కున్నా, ఒకప్పుడు జబర్దస్త్‌లో మనం పెంచి పోషించినటువంటి ఒక సాధారణమైనటువంటి ఆడబిడ్డ. ఈరోజు 75 మంది మీద కేసులు వేసేటప్పుడు, ఇప్పుడైనా పబ్లిక్ డొమైన్‌లో ఆవిడ పెట్టిన ఫోటోలు వెనక్కి తీసేస్తే బావుండు. నేను తీయను. నేనెందుకు తీయాలి? నేను తీయను. మీరు మాట్లాడకూడదు. నేను బట్టలు విప్పేసుకున్నా మీకసలు ఏ ఫీలింగ్స్ రాకూడదు. నా భర్తకే రావాలి. అని ఒక వీడియోలో చెప్తే ఆశ్చర్యమేసింది. నేనెట్లా ఉన్నా అంటే నేను నగ్నంగా ఉన్నా గాని మీకేం అనిపించకూడదు. అదేంటది? అదేదో ఉంటదండి ప్రతిజ్ఞ. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేనంటే భారతీయులందరూ సహోదరులైతే మరి చేసుకున్నోడు ఏమవుతాడు? ఒకడు తప్ప మిగతా వాళ్ళందరూ సహోదరులని ఎందుకు రాయలేదు? అందరిని అంటే భర్తని కూడా తండ్రి భావన, సోదర భావనలో చూడాలి. చూసేటప్పుడు అంటే భార్యేషు దాసి, భోగేషు మాత, కరణేషు మంత్రిలు చాలా ఉంటుంటాయి గదా! అవన్నీ కూడా పాటించాలా. ఈవిడ చెప్తది ఆవిడ భర్తకి తప్ప ఇంకెవ్వరికి ఫీలింగ్స్ రాకూడదట. ఇదేంటో మరి. ఆవిడ 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 ఇష్టం వచ్చినట్టు చేసి అవతలోళ్ళ ఫీలింగ్స్ కూడా ఆవిడ కంట్రోల్ చేసి అంటే వాళ్ళ ఇంద్రియ నిగ్రహాలను కూడా ఈమె కంట్రోల్ చేసేసిద్ది. మరి ఎందుకని మగపిల్లలు రాత్రుళ్ళు చూసుకొని ఫోన్‌లో వీడియోలు చూసుకుంటారు, ఫోటోలు పెట్టుకుంటారు. వాళ్ళు మమ్మల్ని మీరు చూడకూడదు. చూసినా మీకు అలా అనిపించకూడదంటే, అలా అనిపించడం కోసమే దరిద్రులు వీడియోలు, ఫోటోలు చూసుకుంటారు. అలా వీడియోలు, ఫోటోలు చూసుకునే రోడ్ల మీద చాలా కార్యక్రమాలు జరిగిపోయినాయి. తప్పు పనులు, కరికరములు. వాటెవర్ ఇట్ మే బి. వాళ్ళు చక్కగా ఎక్స్‌పోజ్ చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళుంటారు. గన్‌మెన్‌తో వెళ్తుంటారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో, దాని వల్లే జరిగిపోయినాయి అంటే దాని వల్ల జరగడానికి కూడా అది ఒక కారణమైంది. ఈరోజు మీరు మా మీద కేసులు వేయొచ్చు. నేను మీ మీద వెయ్యను. నేనెళ్లి మీరెక్కడైతే నోటీసులు ఇచ్చినారో, ఏ కోర్ట్ బోన్‌లో ఎక్కిస్తారో ఆ కోర్ట్‌కొచ్చి సమాధానం చెప్తా.
అమ్మ నేను అనసూయ గారిని వ్యక్తిగత విమర్శలు చేయలా, ఆమెని బూతులు తిట్టలా. కాకపోతే ఏదైతే పబ్లిక్ డొమైన్ లో పెట్టిన ఫోటో ఫేస్‌బుక్‌లో, ఫోనుల్లో, టీవీల్లో చిన్నగా కనపడుతుంది కాబట్టి, ఆవిడకి బాధ తెలియలేదు. అదే సెంటర్‌లో ఒక పెద్ద ఫ్లెక్సీ కట్టినారనుకోండి, అందరూ ఆమెని చూసే విధానం చూస్తే, అబ్బా! ఛీ! ఏంటి ఇతను అలా అనుకుంటున్నాడు నా గురించి. అలా అనుకోకూడదు కదా! అలా అనుకోకూడదని నువ్వెలా చెప్తావు? నువ్వు ఒక టీవీ ఇంటర్వ్యూలో ఎదురు బెదురు కూర్చొని నా భర్తకి తప్ప ఎవ్వరికీ ఫీలింగ్స్ రాకూడదంటే నువ్వెవరు అవతలోడి ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేయనీకి? అందుకే కదా సెన్సార్ బోర్డ్ పెట్టి సీన్‌లు చాలా కట్ చేసేది దేనికి? చాలా సీన్‌లు కట్ చేసేస్తారు. మీకు తెలీదసలు. హీరో బాబాగా అంటే ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్ సినిమా బాగా ఆడడం కోసం చాలా సీన్‌లు పెట్టేస్తారు. ఇది తప్పు సార్. ఇలా చేయకూడదు. ఇది ఫ్యామిలీ ఇష్యూస్ ఒస్తాయి. ఇది ఇలా వద్దు. ఇది హై ఎక్స్‌పోజింగ్. ఇది యువతని రాంగ్ డైరెక్షన్‌కి తీసుకెళ్తుంది. ఇట్లా చాలా చాలా సీన్స్ కట్ చేస్తుంటారు సార్. సో నేను ఒక్కటే చెప్తున్నాను. మీరు పోరాడడం ఆపి, మీలో మార్పొస్తుందేమోనని ఎంతమంది చెప్పినారు. ఒకవేళ చాలా మంది మీ గురించి ఒక పెద్ద టీవీ షోలు పెట్టి టైమ్ అంతా వేస్ట్ చేసిన. నేను ఆ రోజే మాట్లాడా. మళ్ళీ ఇంకెక్కడ మాట్లాడలే. ఇంకెక్కడ మాట్లాడలే. ఏ టీవీ ఛానెల్‌లో గూడా మాట్లాడలేదే. మీరు మామూలుగా వెళ్లి చూసుకోండి. నాకెందుకు టైమ్ వేస్టు, నాకెందుకు టైమ్ వేస్టు. నా విలువైన సమయాన్ని అంట్లు కడుక్కుంటా. నా విలువైన సమయాల్లో వాకిలి ఊడ్చుకుంటా. నా విలువైన సమయాన్ని నేను కుక్కలు కడుక్కుంటా. మీ గురించి మాట్లాడను. నాకు టైం వేస్ట్ అది. నా ఇంట్లో పని మనిషి ఉండదు. నా పనులన్నీ నేనే చేసుకుంటా. నా డిబేట్‌లు నేనే చూసుకుంటా. మళ్ళీ నా కేసులు నేనే రాసుకుంటా. నేను అన్ని పార్టీ మీటింగ్ నేనే వెళ్తుంటా. నా పని ఇంకొకరికి చెప్పను. నేను ఎవరితో చెప్పించుకోను. అది పని గాని, వస్త్రధారణ గాని, మాట తీరు గాని ఎవరితో చెప్పించుకోను. ఎక్కడన్నా ఒక తప్పు మాట్లాడాననుకో ఓపెన్‌గా క్షమాపణ చెప్పేస్తా. ఓపెన్‌గా క్షమాపణ చెప్పేస్తే ఏమవుతది? పొరపాటు దొర్లితే దయచేసి క్షమించండి. దయచేసి క్షమించండి. సో దీంట్లో తప్పేముంది? ఒకవేళ మీరు పబ్లిక్ డొమైన్‌లో పెట్టుంటే వెంటనే తీసేద్దును. ఆ అమ్మాయి ఎవరో ఒక సింగర్ అండి. ఆ పాప కూడా మాట్లాడింది. కానీ ఎవరైతే సింగర్ మాట్లాడారో ఆ పాప గురించి మనకు తెలిసిన విషయం ఏంటంటే, అమ్మాయి చాలా కష్టపడి ఒక 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 రూట్ మ్యాప్ వేసుకున్నారు. చాలా చక్కగా బిడ్డల్ని చూసుకుంటారు. ఒక మంచి అంటే ఆ అమ్మాయి పాటలు పాడేటప్పుడు మంచి మంచిగా స్లీవ్‌లెస్ డ్రెస్‌లు చక్కగా వేసుకుంటది. తప్పు లేదే. మనం ఏ బట్టలైనా వేసుకోవచ్చు. అతి ఎక్స్‌పోజింగ్ తగ్గిచ్చండి. చక్కగా వేసుకోండి. అరే! స్లీవ్‌లెస్ వేసుకోండి, షర్ట్స్ వేసుకోండి, స్కర్ట్ వేసుకోండి బావుంది. అంతేకాని ఇలా తిరగడం, ఇలా భంగిమలివ్వడం, లేకపోతే జనాల్ని ఉర్రూతలు పుట్టించేలాగా ఎక్స్‌ప్రెషన్‌లివ్వడం, నవ్వులు, ఈకైకలు ఇవంతా హీరోయిన్‌లు గూడా జేస్తుంటారు. అదేంటది క్లబ్ డాన్సర్‌లు, వ్యాంప్ గర్ల్ వాళ్ళు గూడా జేస్తుంటారు. కానీ వాళ్ళెవరు బయటకొచ్చి తప్పు మా ఇష్టం వచ్చినట్టు మేమే ఉంటాం అని ఎందుకనలేదంటే వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళకి కూడా సిగ్గే పాపం. కానీ తప్పదు. మరి తినాలి కదా! బతకాలి కదా! అదే వాళ్ళ వృత్తి కదా! చిలుకూరుపేటలో డాన్సులేసే ఆడోళ్ళుంటారు చూడండి. అలా డాన్సులేసే ఆడోళ్ళు, వాళ్ళు చిన్న చిన్న స్కర్ట్‌లేసుకుంటారండి. పెద్ద పెద్ద లంగాలు వేసుకొని చుట్టూ అలా తిప్పి, ఇలా తిప్పి అంతా ఎక్స్‌పోజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. అందరిని ఉర్రూతలూదిస్తారు. అంతా అయిపోయాకండి మేము కోటప్పకొండ అండి. మాకక్కడ దగ్గర నర్సరావుపేటలో ఉంటాం మేము. కోటప్పకొండ తిరునాళ్ళకి ఇలా డాన్సులు వేయడానికి చూస్తే, డాన్స్ అంతా అయిపోయాక అరౌండ్ ఆ రాత్రంతా జాగారం కదా! 2, 3కి అట్లా క్లోజ్ చేసేస్తారు. ఏదో ఒక టైం క్లోజ్ చేసిన తర్వాత ఆ డాన్సర్‌లండి జీవుల్లోకెళ్ళి వెహికల్ వాళ్ళకి ఒక వ్యాన్ ఉంటది. పాత కాలంలో గదా! ఒక వ్యాన్ ఉంటది. ఆ వ్యాన్‌లోకెళ్ళి డోర్స్ క్లోజ్ చేసి, డ్రెస్సులు మార్చుకొని, పంజాబీ డ్రెస్సులేసుకొనో, చీరలు కట్టుకొనో, ఆ బట్టలన్నీ ఇప్పేసి చక్కగా బట్టలు వేసుకొని కూర్చుంటారండి. అంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలుసు వాళ్ళు చేస్తున్నది తప్పని తెలుసు. వాళ్ళు బతకడానికి అదేనని తెలుసు. కానీ బయట అలా ఉండరు వాళ్ళు. బయటకలా పోరు. ఆ వీడియోస్ పెట్టుకొని అక్కడక్కడ చూస్తున్నప్పుడు ఒక బిడ్డ ఎంబీబీఎస్ గుంటూరు మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ కొట్టింది. వాళ్ళమ్మ చిలుకూరుపేటలో డాన్సర్. వాళ్ళమ్మ చదివించుకుని ఒక 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 టర్మ్ ఫీజ్ కట్టలేకపోతే, ఆ పాప సూసైడ్ చేసుకునే పరిస్థితి దాకా వెళ్ళిపోయి, తర్వాత ఆ పాప వీడియోస్ వాళ్ళ అమ్మగారి వీడియోస్ ఆ పాపని చూసి చుట్టుపక్కల జనం మాట్లాడుతుంటే, వాళ్ళమ్మ నాతో చెప్పిన మాట. "ఈ టర్మ్ ఫీజ్ కట్టలేకపోయారంటే ఎంతమ్మా?" అన్నారు. ఆ! 15,000 పైచిలుకు ఒక ఎగ్జామ్ ఫీజ్ ఏదో కట్టాలంటండి అని. నాకు తెలీలా. అది సరే మీరేం చేస్తుంటారంటే, నేను ఈ వృత్తి చేస్తుంటానండి. నా పిల్ల వీడియోస్ ఏవో వచ్చినాయట. ఆ పిల్ల అలాగా సూసైడ్ చేసుకునే పరిస్థితి దాకా వెళ్ళిపోయిందండి. బాధపడిందంటే వాళ్ళ అమ్మాయికి పిలిసి చెప్పా. "అమ్మా! మీ అమ్మగారు చేసేది ఆవిడ సంతోషానికో, లేకపోతే ఇంకొక దానికో, లేకపోతే కోట్లుకో, లేకపోతే ఆడి కార్లకో, బంగళాల కోసమో, సినిమా ఛాన్సుల కోసమో, జనాలు ఉర్రూతలూదిచ్చడం కోసం, మంచి మంచి అవకాశాల కోసమో కాదు తల్లి. కేవలం నీకు ఫీజు కట్టడానికి. చూసేవాళ్ళు మురిగే కుక్కలు 100 మురుగుతో. నీ తల్లి ఏంటని నీకు తెలుసు. ఆ కాసేపే డాన్స్ ఏస్తది. ఒకవేళ ఏ పనిలో పరిస్థితుల్లో తప్పు చేసినా సరే, అది వాళ్ళ వ్యక్తిగత కోసం కాదు, వాళ్ళ బిడ్డల కోసం. మీరు కూడా మీ బిడ్డల కోసం కష్టపడండి.
కానీ మించి కాదు కంటిన్యూస్ గా మీరు ఎక్స్పోజర్ చేసుకుంటూ సినిమా ఛాన్సుల కోసం ఆఖరికి ఒక తెలుగు అమ్మాయి వకీల్ సాబ్ లో ఉండే పిల్ల ఆ పిల్ల కూడా పాపం ప్రొఫెషన్ కి వచ్చాక అంటే వాళ్ళు సినిమా ఛాన్సుల కోసం పాపం వాళ్ళు కూడా ఎక్స్పోజింగ్ బిగిన్ చేసినారండి. అంటే నాకు అర్థం కాని ఇదేంటంటే మీకు మీకు తెలుసు అదేంటిది చాలా మంది ధర్మాన్ని పట్టుకొని వేలాడతారు. ఆ ధర్మాన్ని అంటే మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతుంది అన్న ఉద్దేశంతో. ఈ రోజు ఇది తప్పమ్మా, మీకు బాధ అనిపించట్లేదు, మీకు సిగ్గు అనిపించట్లేదు. చిన్న చిన్న ఫోనులో చూస్తుంటే సెంటర్ లో ఫ్లెక్సీ కట్టుకుంటే చుట్టుపక్కల చూసేవాళ్ళు నీ గురించి అనుకుంటే నీ పిల్లలు పోయి నీ పిల్లల పక్కన ఫ్రెండ్స్ అనసూయ ఆంటీ వాళ్ళ కొడుకురా, ఆంటీ కత్తిరా కసక్రా అని అంటే నీ కొడుకు మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? ఆ మెడికల్ కాలేజ్ పిల్ల సూసైడ్ చేసుకునే టెండెన్సీకి ఎందుకు వెళ్ళిపోయింది? మా అమ్మని అంటున్నారు. దాన్ని కాదు అని ఆ పాపని కాదని బంగారు తల్లి, అది ఫ్రీ సీట్ కొట్టేసింది. అది పీజీ సీట్ కూడా ఫ్రీ సీట్ కొట్టేసింది. దానివల్ల పాపం చిటిదల్లి ఆ తల్లిని అనేటప్పటికి ఈ బిడ్డ సిగ్గుతో ఊరేసుకోబోయిందట. ఆ టీచర్ పిలిచి లేదమ్మా మీరు ఒకసారి మేడంతో మాట్లాడినా, నన్ను పిలిపించిన, నేను అడిగినాను, మాట్లాడినాను, వాళ్ళ అమ్మని కూర్చోబెట్టినాను. తప్పమ్మా, ఈ టర్మ్ ఫీజు నేను కడతాను, అమ్మగారి దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు కానీ నాకేం ఇబ్బంది లేదు, అవసరమైతే ఒక ఉంగరం బ్యాంక్ లో పెడదాం, చదువు అందరికీ రాదు తల్లి, నీలాంటి దానికోసం ఎంతైనా ఖర్చు పెట్టచ్చు, కష్టపడచ్చు, ఇబ్బంది లేదు అంటే నా కాళ్ళకి దండం పెట్టారు వాళ్ళ తల్లి కూతుళ్ళు ఇద్దరు. అంటే నాకు అనిపించింది వాళ్ళ తల్లి చేసే తప్పే, కానీ ఎక్కువ చేయదట, పిల్లల ఫీజుల వరకే చేసుకుంటుందంట. వాడు రమ్మన్నాడు హైదరాబాద్, వీడు రమ్మన్నాడు పోతట. పాపం అమ్మో పిల్లలు కదండి, మా బతుకు తిరిగిదే అయిపోయిందండి, మొగుడు తెలిసి వెళ్ళిపోయాడండి, మాకు ఇది తప్ప వేరే గత్యంతరం లేదండి, బతకలేక చూస్తున్నామండి, ఎంత నష్టపోతున్నామో, ఎంత కష్టపడుతున్నామో, ఎంత ఎంత అనారోగ్య ఇబ్బందులు పడుతున్నామో అంటూ వాళ్ళు మాట్లాడిన మాటలకి కన్నీటి పర్యంతమై ఎలాంటి కేసులు నేను చేసినానంటే, ఒక బ్రోకల్ హౌస్ లో దొరికిన ఆడపిల్ల మీద కేసులు కట్టి దాని దగ్గర ఉండే బంగారు గొలుసులు కొట్టేసినటువంటి పోలీసుల్ని కాళ్ళ పట్టుకొని ఒక బ్రోకల్ దాని గురించి కేసు చేస్తారా రజనీ గారంటే? ఊడరా నీకు చెప్పింది? ఎవరు నీకు చెప్పింది? దేనికోసం కష్టపడుతున్నారు? దాంతో పడుకున్న వాళ్ళు మీరు బ్రోకల్ కదా, పడుకున్నది తప్పు చేస్తే దాంతో పడుకున్నవాడు వాడు కూడా అదే కదా. ఇప్పుడు పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు, అధికారులు, డబ్బున్న దళారులు అయితే వీళ్ళు వేసి అని అనుకోండి, వాళ్ళు విటులు ఏదో అంటారు కదా వాళ్ళ భాషలో, వాళ్ళు కూడా అదే కదా. సో ఇటువంటి పరిస్థితుల్లో అనసూయ గారు మా మీద కేసు కట్టి మమ్మల్ని బోనెక్కిస్తే గౌరవ జడ్జి గారి ముందు నేను చక్కగా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆడబిడ్డలు స్వేచ్ఛగా ఉండండి, చక్కగా అర్ధరాత్రులు కూడా వెళ్ళి మీ వృత్తులు చేసుకోండి, నైట్ షిఫ్ట్ లో హాస్పిటల్స్ లో ఉద్యోగాలు చేసుకోండి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకోండి, మీరు స్వేచ్ఛగా వెళ్ళండి. మీ కంఫర్ట్, నా కంఫర్ట్ డ్రెస్, చక్కగా కాలర్ నెక్ డ్రెస్ ఉంటది, ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ ఉంటది, చక్క కంఫర్ట్ గా ఉంటది. నాకు చున్నీ డ్రెస్ మీద ఈ కోట్ లేదనుకోండి, చున్నీ అటు సర్దుకొని ఇటు సర్దుకొని నేను మాట్లాడే దాని మీద కాన్సన్ట్రేట్ పెట్టలేను. ఏదో క్లోజ్ అనుకోండి, నాకు ఫ్రీగా ఉంటది. మీరు ₹1,00,00,000 ఇచ్చి రజనీ గారు మీకు ₹1,00,00,000 ఇస్తాం, మీరు స్లీవ్లెస్ డ్రెస్ వేసుకోండి నేను వేసుకోను, నాకు నచ్చదు. నాకు నచ్చినట్టు నేను ఉంటా. అనసూయ గారికి అలా నచ్చదు, ఆమె నచ్చినట్టు ఆమె ఉండనివ్వండి, మీరు నచ్చినట్టు మీరు ఎట్లా ఉండండి. కానీ బిక్కినీ ఫోటోలు మీరు ఫేస్బుక్ లోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఎవ్వరికి ఫీలింగ్స్ రాకూడదు, నా భర్తకే రావాలి అంటే నీ భర్తకి చూపిస్తే భర్తకే వస్తాయి, నువ్వు అందరికి చూపిస్తే అందరికి రావా? వస్తాయి. ఏదో నీ తండ్రికో నీ తమ్ముడికో నా చెల్లెలే నా కూతురని రాకపోవచ్చు, కానీ అందరికీ వస్తుందమ్మా. అదేదో ప్రతిజ్ఞలాగా అందరూ సోదరులు సోదరులేమణులు అన్నట్టు ఏమి ఉండదాడా కదా. సో మనము ఒకటి కార్తిక్ గారు, మీ మనం టీవీ ఛానల్ కూడా నోటీస్ వచ్చిందంట, నిన్న మొన్న కూడా ఎవరో అడిగినారు, ఆ 72 మీద కేసులు పెట్టిందట, దాంట్లో మీ పేరు కూడా ఉందా అండి అన్నాడు. ఉంటే గింటే ఫస్ట్ టాప్ లిస్ట్ లోనే ఉంటుంది సార్, ఫస్ట్ క్వశ్చన్ చేసింది నేను కూడా ఏమన్నా అమ్మ మీకు సిగ్గు అనిపించింది సెంటర్ లో ఫ్లెక్సీ కడితే అంటే మీరు చేసిన తప్పని మీకు తెలుస్తుంది. అప్పుడు 10 మంది అంటే మీకు చెప్పింది మేము చెప్తే మీకు తప్పు అనిపించట్లేదు కదా. సెంటర్ లో ఫ్లెక్సీకి వెళ్ళినప్పుడు అందరు ఏమేమి అనుకుంటున్నారో ఒకసారి మీకు తెలిస్తే మీకే సిగ్గు అనిపిస్తుంది. అలాంటి బట్టలు వేసుకోరు అని చెప్పను, అలాంటి బట్టలు వేసుకోండి, మన ఇష్టం అది. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాక పంజాబ్ డ్రెస్ వేసుకొని దిగుతామండి, దిగంగా. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాక పంజాబ్ డ్రెస్ వేసుకుంటాం, దిగం కదా. మరి అక్కడ వేసుకునే డ్రెస్ అలాగే ఉంటుంది, కానీ ఆ డ్రెస్ తో బయటికి రారు చూసారా, ఆ డ్రెస్ తో ఫోటోలు పెట్టి ఫేస్బుక్ లో అప్లోడ్ చేసి చూసారా, ఎవరు చేయరు. ఇప్పుడు చిలకరూపేటలో క్లబ్ డాన్సులు వేసే చిన్న చిన్న పిల్లలు కూడా బయటికి ఆ డ్రెస్సులతో రాకూడదు, సిగ్గు తెలుస్తుంది, మానం అది తెలుస్తుందమ్మా మీకు అని అన్నాను. అది తప్పైతే క్షమించండి అని నేను చెప్పడం కరెక్ట్ కాదు, ఎందుకంటే వ్యవస్థ పాడైపోతుంది. నేను కోర్టులో జడ్జి గారి ముందే చెప్తాను, నా వైఖరి ఇది సార్, నేను ఢిల్లీ దాకా పోయాను, కేసు ఇంటర్నేషనల్ లా చేసి అబుదాబికి కూడా వెళ్ళి కేసు చేసి వచ్చాను, అక్కడ కూడా ఒక సీనియర్ అడ్వకేట్ తో ఎంగేజ్ అయ్యి కేసు నోట్స్ రాసి ఇచ్చిన. ఎక్కడికి వెళ్ళినా నా వస్త్రధారణ ఎలాగ ఇది నాకు ఇష్టం, ఇది నా సాంప్రదాయం, అందుకే వెళ్ళిన వాళ్ళ నమస్కారం పెడతారు, నాతో ఫొటోస్ లేకపోతే ఇంకోటి దిగరు.
అయితే అభిమానంతో దిగే సెల్ఫీలు వేరు. కసక్కలాగా ఉందని ఫోటోస్ తీసే వేరు. మీరు ఒక షాప్ ఓపెనింగ్‌కి వస్తారు. చక్కగా షాప్‌లో ఓపెనింగ్ చేయండి. చక్కగా చీర కట్టుకొని, మళ్ళీ బయటకొచ్చి ఒక స్టేజ్ కట్టి ఆ పాటకి డాన్సు, ఈ పాటకి డాన్సు, జనాల్ని రెచ్చగొట్టే, ఉర్రూతలు ఊదిచ్చే మీ భంగిమలు, మీ వైఖరితో సొసైటీలో 1% అన్నా పాడవుతుందని నా వాదన. నేనైతే కాంప్రమైజ్ కాను కార్తిక్ గారు. ఏ 5లో ఉన్నా, ఏ 1లో ఉన్నా, ఏ 2లో ఉన్నా నేనైతే తప్పు చేయలేదనుకుంటున్నా. ఆయన అడ్వొకేట్ మీద కూడా పెట్టకూడదేమో నాకైతే తెలీదు. మరి పెట్టారు కాబట్టి నో, డోంట్ వరీ. నేనెళ్లి నా ఎక్స్‌ప్లనేషన్ చెప్తాను. ఆ నోటీస్ అయితే నాకింకా రాలేదు. వస్తే దానికి సమాధానం కూడా రాయగల కెపాసిటీ నాకుంది కాబట్టి నా డ్రాఫ్ట్‌ని నేనే చేసుకుంటాను. నా కేస్ నేనే వాదించుకుంటాను. మిగతా పార్టీలుగా ఉన్నవాళ్ళు పాపం లాయర్‌ని పెట్టుకోవాలేమో. నాకు ఆ ఖర్చు మిగిలిద్దండి. ఆ ఖర్చు మిగులుతది. మేము చాలా మధ్య తరగతి వాళ్ళం. చాలా మధ్య తరగతి వాళ్ళం. ఒకళ్ళ డబ్బులు, అవకాశాలు వస్తాయన్నా సరే మేమెప్పుడు మా మా సిద్ధాంతాలకి వైరుధ్యంగా పోమండి. ఈరోజు వాళ్ళు వెళ్తుంది కేవలం డబ్బులు, అవకాశాల కోసమే. వాళ్ళ ఆ రకమైన వైఖరితో 'జబర్దస్త్‌లో' అంత మంచి డ్రెస్సులు వేసుకుంటేనే దాని రేటింగ్ పెరుగుతదని వాళ్ళు వేసుకుంటున్నారు. మీరు కూడా ఇలా చేయండి రజనీ గారు. మీకు లక్షలొచ్చేస్తాయి. మీరు ఇలా చేయండి రజనీ గారు. మీకు పదవులొచ్చేస్తాయని చెప్పుతో కొడతాం. చెప్పుతో కొడతాం. చేత్తో గూడా గాదు. మా సిద్ధాంతాలు మాకుంటాయి. రాకపోని అమ్మాయి అంటే ఇలాగే ఉంటదిరా. రజనీ అంటే అలాగే ఫైర్ బ్రాండ్ రా. రజనీ గారంటే ఇలాగే మాట్లాడతార్రా. రజనీ గారిని ఎప్పుడు యూనిఫార్మ్‌లోనే చూస్తాంరా. అరే మనం వేసుకునే డ్రెస్‌ని బట్టి మనకు అవకాశాలు పెరుగుతాయి అన్న మాట తీరును గిట్ట పెరగాల. సో, ఇది కరెక్ట్ కాదు సార్. దీన్నసలు మనము ఆవిడ ఇంకా కూడా పోరాడుతుంది. ఇంకా కూడా నేను చేసింది కరెక్టే. నేను అదేంటిది బికినీ డ్రెస్‌లు వేసుకొని నేనెలా అయినా పెట్టుకోవచ్చు. మీరెవ్వరు అలా అనుకోకూడదు. మీ ఇంద్రియాలు మీరు నిగ్రహం చేసుకోండి అంటే, మేమేమి తపస్సు చేయట్ల అని అంటారు. రాష్ట్రంలో, దేశంలో ఉండే మగవాళ్ళు. సో, ఎనీవే ఈ పోరాటం ఎక్కడి దాకా వెళ్తుందో, దీనికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో అందరూ కూడా ముందుకొస్తారు. ఈ వైఖరిని మార్చాల. అందుకనే మహాత్మా గాంధీ గారు విదేశీ వస్త్ర బహిష్కరణ అనింది. ఎవరన్నా విన్నామా? ఆ విదేశీ వస్త్రాల్ని మనం పెంచి పోషించి మనం కూడా విదేశీలా మారిపోయి కొన్ని చట్టాలు గూడా మార్చేసుకొని భారతదేశం అంటే అర్రె! భారతీయ బిడ్డలంటే చీరకట్టుతో వస్తారు. మంచిగా ఎక్స్‌పోజ్ లేకుండా ఉంటారు. చక్కగా పద్ధతిగా ఉంటారు. ఇవన్నీ కొన్ని ఉంటాయి సార్. మేము అబుదాబికి కేస్ చేయడం వెళ్ళినప్పుడు, నాతో పాటు ఇంకొక దేశాలకు వెళ్ళినప్పుడు మేము ఎక్కడి నుంచో ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ ఇండియా. ఐ యామ్ ఇండియన్స్. ఆ! ఓకే. ఐ నో. ఐ సా యువర్ డ్రెసింగ్ సంథింగ్ డిఫరెంట్. వేర్ యూ కమింగ్ ఫ్రమ్ అని అడిగినారట. మనం వేసుకునే బట్టల్ని బట్టి. మేము కూడా షర్ట్‌లేసుకొని, స్కర్ట్‌లేసుకొని, జుట్లు ఇలా ఎరబోసుకొని, రింగులు పెట్టుకొని మేము ఫ్లైట్ దిగుంటే, ఎవర్రా వీరు? జపాన్ అమ్మాయా? లేకపోతే అదేంటది సౌత్ ఆఫ్రికా వాళ్ళా? ఇలా అనుకుంటారు కదా! మనం వేసుకున్న బట్టలను బట్టే మీరెక్కడి నుంచి వచ్చినారని అడిగారు. అలా ఎందుకు అడిగినారంటే, మీ బట్టల వేషధారణ అని. మేము ఆంధ్ర నుంచి వచ్చినామండి, ఇండియా నుంచి వచ్చినామండి అని చెప్పుకున్నాం చక్కగా. బావుంది. మా దేశంలో మేము పక్క దేశానికెళ్ళి మా దేశం ఔన్నత్యాన్ని పెంచినాం. మీరు ఆ దేశానికి ప్రోగ్రామ్‌లకెళ్తుంటారు. ఆ ప్రోగ్రామ్ కాసేపు వేయండి. అంతేగాని అక్కడ కూడా పొట్టి బట్టలేసుకొని వాళ్ళతో సమానంగా వెళ్తే, అరె! వాళ్ళు మన దేశానికొచ్చినప్పుడు మన కోసం వాళ్ళు చీరలు కట్టుకోవట్లా. మనం మాత్రం వాళ్ళ దేశానికెళ్ళినప్పుడు మన చొక్కాలు చించేసుకొని, స్లీవ్‌లెస్ చేసుకొని, మన ప్యాంట్లు చించేసుకొని షార్ట్‌లేసేసుకోవాల. అంటే రోమ్‌కెళ్తే రోమన్ లాగే ఉండాలి. రోమ్‌లాగా ఉంటారు. ఇలా అన్నీ బావుంటాయి సార్. కానీ వాళ్ళు మన దేశం వచ్చినప్పుడు వాళ్ళ డ్రెస్‌లే వేసుకొని వాళ్ళు షాపింగ్‌కొస్తుంటారు. ఈ మధ్య ఈ మధ్య చాలా వండర్ అండి. ఇస్కాన్ భక్తులు విదేశాల నుంచి వచ్చి చక్కటి లంగా ఓణిలతో, ధోతీలతో మగవాళ్ళు ధోతి పంచెలతో చక్కగా కోలాటాలేస్తుంటే చాలా భారతదేశ సాంప్రదాయాన్ని కాపాడుతున్న విదేశీయుల పాదాలకి నేను దండం పెట్టినానండి. నమస్కరించిన. నో. ఐ యామ్ నాట్ ఎ గాడ్. యూ ఆర్ ఎ గాడ్. మా దేశంలో దేవుణ్ణి పక్కన పెట్టి చొక్కాలు చించుకొని, ప్యాంట్లు చించుకునే వాళ్ళని మేము చాలా మంది చూసినాం సార్. మా దేశ సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. సో, మేము ఖచ్చితంగా మీకు గౌరవిస్తాం. దేవుణ్ణి విగ్రహాల్లో కాదు, మీలా దేవుడి అంటే ఇప్పుడు ఆదిశంకరాచార్యులు అంటే ఎవరండి? ఆయన మత ప్రచారమే కదా చేసింది. ఆయన ధర్మ ప్రచారమే కదా చేసింది. సనాతన ధర్మాన్నే కదా ప్రచారం చేసింది. సో, మన ధర్మాన్ని విదేశీయులు కాపాడుతున్నారు. విదేశీయులు. మనం కాదు. మన ధర్మాన్ని విదేశీయులు కాపాడుతున్నారు. మనం మాత్రం మతం మార్చేసుకుంటున్నాం. సో, ఒకటి సార్. వాటెవర్ ఇట్ మే బి తప్పుని తప్పు అనే అంటాము. వారెవ్వరైనా గాని ఎదురుగా ఎంతటి వారినొచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా సరే అందుకే కదా భారతదేశ స్వతంత్రంలో ఎంతో మంది పెద్ద పెద్ద లీడర్స్ అందరూ జైలుకి వెళ్ళింది దేనికి? వాళ్ళ సిద్ధాంతాలను చంపుకొని వాళ్ళు బతకరు. ఇది తప్పు. మీరు చేస్తున్నది తప్పంతే. దాన్ని తప్పు అని మీరెలా అంటారు? నా ఇష్టం. నీ ఇష్టం నువ్వు నీ బెడ్‌రూమ్‌లో ఉంచుకో. నీ ఇష్టం నువ్వు లేకపోతే జిమ్‌కెళ్ళినప్పుడో, లేకపోతే మీరేదైనా సముద్రం దగ్గరికెళ్ళినప్పుడో, గోవా బీచ్‌కెళ్ళినప్పుడో బావుంటది. మీరు పబ్లిక్ డొమైన్‌లో పెట్టేసాక ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడేస్తారు. మీరలా మాట్లాడకూడదు. నేను ఇలాగే చేస్తాను. మీరు అలాగే ఉండాలి అంటే థిస్ ఇస్ నాట్ రైట్. సో, ఒకటి కార్తిక్ గారు ఫైట్ చేద్దాం. వాటెవర్ ఇట్ మే బి. పోరాడితే పోయేదేముంది? బానిస సంఖ్యలు తప్ప.